టు వారు. గౌతమ్ గారు, అంటే బీసీ రిజర్వేషన్ అనేది చాలా మంది ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. సో దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పెట్టింది. దానికి అనుగుణంగానే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారమే లెక్కలు కూడా తేల్చారు. అవి తప్పులుగా ఉన్నాయా, అది అంతా మళ్ళీ సెకండరీ టాపిక్. దాని ప్రకారం ఇప్పుడు రాజకీయాల్లో రిజర్వేషన్స్ ఇస్తాము బీసీలకి అంటూ మాట్లాడారు. అస్సలు పాసిబుల్ కాని అంశం ఎలా ఎత్తుకుంది అంటే కాంగ్రెస్ పార్టీ మేము మొదటి నుంచి కూడా ఈ చర్చలలో జరిగినప్పుడు మన దగ్గర కానీ మిగతా దగ్గర కానీ చర్చలు జరుగుతున్నప్పుడు మేము చాలాసార్లు చెప్పాము. అంటే కాంగ్రెస్ పార్టీ ఆర్భాటాలకు పోయి వాళ్ళు ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు అనౌన్స్ చేశారు తప్పితే నిజంగా బీసీ రిజర్వేషన్స్ అనేది మన రాష్ట్ర పరిధిలో ఉందా, అమలు చేసే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి మేము గతం నుంచి చెప్తున్నాము. లేదు అనడానికే ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకనంటే ఒక్క రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్స్ అమలు జరిగితే వేరే రాష్ట్రాల పరిస్థితి ఏంటి, అదేవిధంగా ఇక్కడ ఒకవేళ తీర్మానం చేసినా దాన్ని ఆమోదం తెలపాల్సిన పరిస్థితి ఎక్కడ ఉంటుంది, ఎవరికి అవకాశం ఉంటుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్కే ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం లేకుండా, పార్లమెంట్లో ఒక చట్టం లేకుండా లేదా ఒక నిబంధన లేకుండా ముందుకెళ్ళడానికి అవకాశం లేదు. ఒకవేళ ఇదే రాష్ట్రానికి పరిమితమై చేయడానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్కి అవకాశం లేదు. అప్పుడు దేశవ్యాప్తంగా డిమాండ్ తప్పనిసరిగా వస్తుందని చెప్పేసి మేము గతంలో చెప్పాం. ఈరోజు కరెక్ట్గా వీళ్ళు అనౌన్స్ చేయటము, అదేవిధంగా దాంట్లో సరే తప్పుడు తడకలు ఏదో ఒక సంఖ్య వచ్చినప్పటికీ కూడా అమలు చేయాలని చెప్పేసి అనుకోవడానికి ముందుకు పోవడానికి వాళ్ళకి ఏ దారి కూడా లేదు. ఇక్కడ జస్ట్ తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్ కు పంపించడమే తప్ప వీళ్ళకు అమలు చేయడానికి డైరెక్ట్ గా పోవడానికి అవకాశం లేదు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో మా వాదన కూడా తీసుకొచ్చారు. వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా మేము అమలు చేస్తామనే దానికి కూడా వెళ్ళారు. సరే, అది ఎంతవరకు సాధ్యమవుతుంది, ఆచరణలో ఎంతవరకు సాధ్యం కాదనేది మనకు తెలుస్తూనే ఉంది. ఇప్పుడు ఏమొచ్చి పడ్డది, అదే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ మేము కులగణన చేస్తాము, అదేవిధంగా ఇక్కడ స్టేట్లో చేసింది తెలంగాణ రాష్ట్రంలో చేసింది అది పనికిరాదు, మేము మళ్ళీ దీని మీద మేము చెప్తామని చెప్పేసి ఒక పెద్ద బండ ఎత్తేసినట్టు అయిపోయింది ప్రభుత్వం. పనికిరాదు అంటూ వైష్ణవ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నా మాది రిఫరెన్స్ గా తీసుకోండి అంటూ సిడబ్ల్యూసీ మీటింగ్ లో కూడా అనౌన్స్ చేశారు కదా రాహుల్ గాంధీ. సరే, వాళ్ళు అది ఎవరి విచక్షణ, ఇప్పుడు వాళ్ళు తీసుకోవాలన్నా వద్దా అనేది వాళ్ళ చేతిలో ఉంటది, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటది. ఎందుకనంటే ఆల్రెడీ ఇక్కడ మొత్తం చేసిన సర్వే అంతా కూడా తప్పుడు తడకలతో ఉంది అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున దుమారం రేగిన పరిస్థితి కూడా మనందరికీ తెలిసిందే. ఎందుకంటే బీసీ జనాభా తగ్గిపోయింది, అదేవిధంగా ఓసీల సంఖ్య పెరిగింది. ఓసీ సంఖ్య మాత్రమే ఎలా పెరిగింది, బీసీ సంఖ్య ఎట్లా తగ్గింది, ఎస్సీల సంఖ్య ఎట్లా తగ్గింది, మైనార్టీల సంఖ్య ఎట్లా తగ్గింది, ఒక్క ఓసీల సంఖ్య మాత్రమే ఎలా పెరిగింది అనేది ఒక పెద్ద చర్చ ఇక్కడ ఇప్పటికే ఉంది. ఇదే సందర్భంలో మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇది వచ్చేటప్పటికేనంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు బీజేపీ ఇక్కడ ఉంది, వాళ్ళ ప్రాతినిధ్యం వహించే పార్టీ. సో ఇక్కడ నుంచి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే దీంట్లో ఖచ్చితంగా తేడాలు వస్తాయి. దాన్నే యాజిటీస్గా తీసుకొని మేము అమలు చేయడానికి అవకాశం లేదు అని చెప్పేసి అనుకునే పరిస్థితి వస్తుంది. ఒకవేళ కాదు కూడదు అని చెప్పేసి అంటే బీజేపీ కూడా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బీసీ సామాజిక వర్గం కంపల్సరీగా ఇక్కడ తప్పుల తడకలు ఉన్నాయని చెప్పేసి అన్నప్పటికీ కూడా మీరు ఏ విధంగా దాన్ని సిఫార్సు చేశారు అక్కడికి సెంట్రల్ గవర్నమెంట్కి? ఇక్కడ ఒక అవకాశం ఉంది కదా, మీరు మళ్ళీ ఒక సర్వే చేస్తున్నారు. ఈ సర్వే చేస్తున్నారు కాబట్టి చేస్తున్న సర్వేలో భాగంగా మీరు మళ్ళీ ఈ సంఖ్యని మీరు లెక్కించాల్సిందే, ఈ జనాభాని మీరు పరిగణలోకి తీసుకోవాల్సిందనే డిమాండ్ సహజంగా వస్తుంది. గవర్నమెంట్ చెప్తుంది కదా ఇవన్నీ చెల్లవు అని. నేను అదే చెప్తున్నాను, చెల్లవు అని చెప్తుంది కాబట్టి ఇంకా అవకాశం లేదు అని చెప్పేసి అంటున్నా. ఇది సిడబ్ల్యూసీ లేదు అన్న తర్వాత కూడా రాహుల్ గాంధీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్స్ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. దేశానికే ఆదర్శం తెలంగాణలో జరిగిన కులగణన లెక్కలు. ఎస్, వాళ్ళ పనిని వాళ్ళు మెచ్చుకోవడంలో తప్పు లేదు. ఎవరు చేసిన పనిని నేను చేసింది తప్పని చెప్పేసి అనడానికి లేదు కదా మేడం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రాక్టీస్ లో జరిగే సమస్యలన్నీ కూడా బీసీ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, తప్పుడు తడకలతో ఉన్నాయి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ చేసే ఏదైతే గణన ఉందో ఈ ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారంగా నిర్దిష్టంగా తప్పనిసరిగా చేయాలనేది డిమాండ్ కామన్ గా వస్తుంది. దాన్ని ఇక సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ అందులో వీళ్ళ అభిప్రాయాలని పరిగణలోకి తీసుకుంటుందా తీసుకోదా అని చెప్పేసి అని అనుకుంటే ఈ రెండు రకాల సమస్యలు ఉన్నాయి. తీసుకుంటే ఒక సమస్య సెంట్రల్ గవర్నమెంట్, తీసుకోకపోతే బీసీలతో సమస్య.
రైట్ అండి. కాబట్టి తీసుకుంటేనేమో బీసీలతో సమస్య, తీసుకోకపోతేనేమో కాంగ్రెస్ తో సమస్య. కాబట్టి ఈ రెండు రకాల సమస్యలు. తీసుకుంటే అంటే ఏ రకంగా అంటున్నారు? బీసీలు కూడా సంతోషిస్తారు కదా. ఎట్లా అంటే ఇక్కడ సరి అయిన లెక్క చూపలేదు కదా, తప్పుడు తడకలతోనే ఉన్నాయి కదా లెక్కలన్నీ కూడా. బీసీ సామాజిక వర్గాల లెక్కలన్నీ కూడా మొత్తం తగ్గించి చూపించిన సంఖ్య ఉంది కదా. కాబట్టి ఈ తగ్గించి చూపిన సంఖ్య ఉంది కాబట్టి వాళ్ళు సాటిస్ఫైగా లేరు. ఇక ఏదో మంచో చెడో పోనీ అని అనుకున్నారు. కానీ ఇక్కడ మిగతా సామాజిక వర్గాల ముఖ్యంగా అగ్రవర్ణాల సంఖ్యనేమో పెరిగింది, నిమ్న వర్గాలు బీసీ సంఖ్య ఏమో తగ్గింది, ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరిది కూడా తగ్గింది. అంటే ఎక్కడ అంటే ఇక్కడ జనన మరణాలు ఒక ఓసీలోనే జరిగినాయి, మరణాలు ఒక బీసీ ఎస్సీ ఎస్టీలోనే జరిగినాయి, జననాలు మాత్రమే ఓసీలో జరిగినాయి, అందుకనే వాళ్ళ సంఖ్య పెరిగిందని ఒక ప్రధాన ప్రశ్న ఇక్కడ ఉంది. రైట్. మన వారంలో జాయిన్ అవుతున్నారు బీజేపీ పార్టీ నాయకులు చల్లా వేణుగోపాల్ యాదవ్ గారు. నమస్తే అండి వేణుగోపాల్ గారు. అంటే కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా తీసుకుంది ఇలాంటి నిర్ణయం, మేము దీన్ని యాక్సెప్ట్ చేయబోమంటూ సెంట్రల్ మినిస్టర్స్ మాట్లాడారు. మీ కామెంట్ ఏంటి దీనిపైన? ఈ సంబంధిత చర్చలో భాగంగా ఈరోజు నన్ను ఆహ్వానించినటువంటి 24/7 ఛానల్ యాజమాన్యానికి, అదేవిధంగా ఈ యొక్క అంశం మీద మాట్లాడడానికి వచ్చినటువంటి ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులు బీఆర్ఎస్ పార్టీ గౌతమ్ అన్న గారికి, అదేవిధంగా మీ గాయత్రి గారికి, ఇంకెవరైనా జాయిన్ అవుతున్నారా కాంగ్రెస్ పార్టీని, అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రేక్షకులకు వీక్షకులకు ముఖ్యంగా మరీ ధన్యవాదాలు. వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఏదైతే తీసుకున్నటువంటి ఈ హడావిడి అనాలోచిత, ఏదో ఇంతకుముందు మీరు చెప్పిన అనాలోచిత నిర్ణయం కాదు, అది పనికి మాలినటువంటి పని చేసింది ఆయన. పనికి మాలిన పని అంటే ఇన్ ద సెన్స్ అసలు వాటికి శాస్త్రీయత లేదు. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కులగణన కానివ్వండి, ఏదైతే చేసినటువంటి గత 6 నెలల క్రితం హడావుడిగా చేసినటువంటి దానికి శాస్త్రీయత లేదు, నిబద్ధత లేదు, పారదర్శకత అంతకంటే లేదు. ముఖ్యంగా 77 సంవత్సరాల భారతదేశ పాలనలో 47 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ఈ కులగణన గురించి పట్టించుకోలేదు. గతంలో 1937వ సంవత్సరం అనుకుంటా, 37-38 సంవత్సరాల్లో బ్రిటిష్ పాలనలో ఈ కులగణన అనేటువంటి 31 అని మీరు అంటున్నారు, 37 అని మాకు కొంత సమాచారం. సరే, ఏదైనా బ్రిటిష్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కులగణన తప్ప 47 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశంలో కులగణన చేపట్టాలనే ఆలోచన కాదు కదా, దాని గురించి ఒక్కసారి కూడా మాట్లాడినటువంటి విషయం తెలియదు. మళ్ళీ ఏమో రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం బుక్ను పట్టుకొని, రెడ్ బుక్ కాదు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతుంటాడు. రాజ్యాంగంలో రేపు రిజర్వేషన్లు ఎత్తేస్తారు, రాజ్యాంగాన్నే మారుస్తారని చెప్పి గత ఎన్నికలప్పుడు భయంకరమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చారు. అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏదో మేము సాధించాము అని చెప్పి సంకలు గుద్దుకుంటుంది. మమ్మల్ని చూసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, మిమ్మల్ని చూసి కాదు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి 10 సంవత్సరాలకి రాజ్యాంగంలో